ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఇక్కడ నా బెంజ్ ఉండాలి. బ్లాక్ కలరా? అవునండి. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్లారు. ఓ స్టేషన్కి వస్తావా? పట్టో అమ్మాయిని ఫాలో అవ్వా. అమ్మాయిని ఫాలో అవ్వాలా? రైట్ దగ్గర దగ్గర ఆడదంటాను తెలుసా నీకు? ఇది తెలుసా? నీ అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లాడిది, పెద్దమ్మాడిది, పిన్నమ్మాడిది. రేయ్ అసలు ఆడదే లేకుండా నువ్వెక్కడ? కొంచెం కొత్తగా మాట్లాడవా. హలో బాబు, మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇప్పుడు మీరు కూడా నాకు చాలా అవసరం. అయ్యో సిగ్గేస్తుంది. ఎప్పుడు నేను అడుక్కోవడమే కానీ మీరు అడగడం చాలా కొత్తగా ఉంది నాకు. రండి. రండి బాబు, ఎక్కండి. సరిగా మా బాధానే. మీరు నా వ్యాన్ ఎక్కడం నిజంగా నా అదృష్టం బాబు. అయ్యో నేను చేసింది చాలా తక్కువ అండి, మీరు ఎక్కువ పోగొడుతున్నారు. అలా ఏం కాదు, మీ వాల్యూ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. ఈ స్లీపింగ్ గ్యాస్ పీల్స్తే అలా పడి ఉంటాడు. ఇది తీసుకో బాబు, పెట్టుకో. మాస్క్ దేనికి సార్? పొల్యూషన్ కదా బాబు, అందుకని నా గాలి నేనే తెచ్చుకుంటాను. ఊరుకోండ్రా, అందుకే ఆక్సిజన్ పెట్టించాను. నువ్వు ఆపరా, నీ సౌండ్ మీరు పెట్టుకోండి బాబు. ఇక్కడ ఆపండి సార్, ఇక్కడ ఆపండి. ఎందుకు? ఆపండి ఆపండి సార్, ఆపండి. ఏం బాబు? అయ్యో ఏమైంది? థ్యాంక్స్ అండి. అయ్యో వెళ్ళిపోతున్నాడు. అయ్యో ఫోన్ తీరే వెదవలు. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తరా. ముందు ఎత్తరా, నీ ఫోన్ ఎత్తుతాను. ఎంతసేపు ట్యాంక్ అని గుద్దినట్టయింది. ఖర్చు చూసుకొని నడవచ్చుగా. నీలాంటి వాళ్ళ వల్లే ఈ రోజుల్లో మాలాంటి అబ్బాయికి సేఫ్టీ లేకుండా పోయింది. దొంగ సచ్చిందానా అని. ఎక్కువగా మాట్లాడి మడతెట్టేస్తాను. ఏంటి మడత పెట్టేది? ఒరేయ్ ఫోన్ తీస్తామంట్రా. ఏమైందిరా ఎదవల్లారా? అంబులెన్స్ వద్దంటే లేదు. ఇప్పుడు చూడు, వాడదంటే అందరు ఎక్కుతున్నారు. అబ్బో సారీ సార్. గర్ల్ ఫ్రెండ్ ఎక్కిన ట్రైన్ మిస్ అయింది సార్. సారీ. గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోయావా? అవును సార్. అరే షూర్? కన్ఫర్మ్. కూర్చో చెప్తా. థ్యాంక్స్ అండి. కూర్చో చెప్తాను. ఆడు మిస్ అయ్యాడంటే నా పని. సరిగా మా బాధాని. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. అన్నా, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కడే బాయ్ ఫ్రెండ్. ఈ ఏడుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ, రామయ్య తండ్రి. మెడికల్ షాప్ దగ్గర ఆపాడేంటి? 1 సెకండ్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి సార్, ట్రైన్ మిస్ అవుతుంది. ఉండమయ్యా, నాకున్న ఎమర్జెన్సీకి దీనికంటే స్పీడ్గా వెళ్ళడం బాగా ఎమర్జెన్సీ. ఓ సారీ సార్. హాస్పిటల్లో ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? ఇంటికాడ వెయిట్ చేస్తా. ఓహో. ఆ బ్లాక్ జాకెట్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు. మీకేమో కానీ నాకు మాత్రం మంచి వర్కర్ లా కనిపిస్తున్నాడు. నా కోసం వెతుకుతున్నారా? నేనండి. బ్యాంక్, ఫైట్ తెలీదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తుంటే మీకోటి ఇవ్వాలనిపిస్తుందండి. ఒక్కసారి కళ్ళు మూసుకోరా, ఇచ్చేస్తాను. కళ్ళు మూసుకోవడం ఏంటి? సీరియస్ అవ్వకండి. మీరు కళ్ళు మూసుకోపోతే అది ఇవ్వడం కుదరదు. తర్వాత మీరే చాలా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు నన్ను వదలకపోతే మీరు కూడా చాలా ఫీల్ అవుతారు. ఏమండి ఏంటండి, అంత రిస్క్ చేసి మీకోసం ఫైట్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పైగా నా మీద సీరియస్ అవుతున్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను? 5 సెకండ్స్ కళ్ళు మూసుకోమన్నా, అంతేగా? ఇంత పబ్లిక్ ప్లేస్లో మిమ్మల్ని నేను ఏం చేస్తానండి? చేస్తే ఏం చేస్తానండి? ప్లీజ్. సరే. ఇప్పుడు చూడండి.
మగదిక్క చూడకుండా చిరగొట్టేశారు. చూసుకొని వెళ్ళండి. ఏమండి ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? మేము దొంగలం. ఇలా కష్టపడి తాడెట్టు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మా ఆవిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఆహా. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. ఏమే? దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్టు. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మీరేం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం, చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటదని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9, ఈటీవీ 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి, ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి, అస్సలు హెల్పే చేయబుద్ధి కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడిగీడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా? కాదు మీరే. మరి బాబు ఇలా రా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అబ్బా
అమ్మో ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బుర్రలేదండి మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఎవడాడు? ఆ పిల్లిగడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్ది. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. ఏమయ్యా ఆ. నువ్వే నీ బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటిది ఈ సేవ కదా? ఆ. మనకి గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, ఆ. కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి. నా చేత సేవ చేయించుకోకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలో ఎంత సేవ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు మ్. బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆముదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇయ్యి. బాలేటోడు అయ్యి బాబు నువ్వా. ఇక్కడ పామేకు. ఆ, ఇదిగా ఇంకెళ్ళు. దొరకునా ఇటువంటి అర్థమైంది. నీది బ్యాంకు రొమాన్స్ అన్నమాట. లైన్ క్లియర్ అయిందా, ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావా? నువ్వేం టెన్షన్ పడద్దు, షూర్ గా పడిపోతుంది. ముందు మీ దెబ్బకి నేను పడిపోయేలా ఉన్నాను. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పటికి 10, 2 రన్నింగ్ లో కూడా ఉన్నాయి. ఏంటి నా పర్సనాలిటీ చూసి డౌటా? లవ్వుకి లుక్తో పని లేదా? బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును, డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. సరే, ముందు కాలెత్తు. ఈ కాలు కింద నా కాలు నలిగిపోతుంది. చాలుగా తప్పే. హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టారు కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కింద ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు, ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తావు. నిజంగా నువ్వు అమ్మల కన్నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా, అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. చిత్రగుప్త, ఈ లాలీపాప్ నాకు భలే నచ్చిందో. యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలిపాప పాప వినపడింది? వినపడింది కానీ అర్థం అలేదుగా. సోదాపి, నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట. రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. అమ్మో. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గియా? ఆ. ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి?
కంపు కొడుతుంది ఆహా 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 ఎంగయ్యమ్మా మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా అవునవునవును చిత్రగుప్త వీళ్ళంతా ఎవరు మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా మరి కొమ్ములు లేవేంటి వీళ్ళకి వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే, ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పామండి చిత్తు. చిత్తు ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? ఒకటి రెండు విష్ణు చక్రం భూచక్రం నా తిరుగుతున్నారు, త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష డోరు తీయ. రే ఎవర్రా మీరు? ఈవేళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రెస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క తమ్ముడు, అక్క బాగున్నావక్క? తమ్ముడు, అక్క యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగాని ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈ నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా, నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది. వీడికి పైచ్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. రా తమ్ముడు. ఉంటాను. హలో, బాలానగర్ పోలీస్ స్టేషన్. ఏంటి మీట్లో పాము దూరిందా? మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏమయ్యా, పోలీసులు నీకు పాములు పందులు పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా? బెటా వీడెవడయ్యా పాము దూరింది వచ్చి పట్టుకోమంటాడు? పోలీసులు అంటే అంత లోకు అయిపోయామండి. మొన్న ఒక ఫోన్ చేసి జాకెట్ ఉక్కు అందటం లేదు, వచ్చి పెట్టరా అంది. పోల్నే పాపం అని ఆశగా వెళ్తే 90 ఏళ్ల ముసలిది. దానికి ఆ వయసులో జాకెట్ అవసరం చెప్పండి. సర్లే, మొన్న కావిడ ఫోన్ చేసి ఒడియాలు ఎండ పెట్టుకున్నాను, కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి 2 కానిస్టేబుల్ పంపించు అంది. అమ్మ, మేము ఒడియాలకి అప్పడాలకి కాపలా కాయం అంటే మరి మీ హెల్ప్ యూ అంటూ బోర్డు ఎందుకు కట్టుకున్నారని అరగంట సేపు తిట్టి ఫోన్ పెట్టేసింది. అంతసేపు నువ్వు ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? దాని వాయిస్ కొద్ది టెంప్టింగ్ గా ఉంది. మీరున్నాను, నేను చెప్తాను. చూడండి, మీ కొబ్బరి నూనె సీసా మూత రాకపోతే తీయడానికి, సూదిలో దారం ఎక్కించడానికి, మీ పని మనిషి రాకపోతే అంటులు తవ్వడానికి పోలీసులు రారు. సారీ, మీ సిస్టర్ గారు. హలో, ఏంటే స్మిత?
మన బామ్మ ఆ? మన బామ్మ చచ్చిపోయిందిరా ఆ? నువ్వు వెంటనే బయలుదేరరా ఆ? లేకపోతే చివరి చూపు కూడా దక్కదు. ఆ. ఇదేంట్రా చిరంజీవి రిలీజ్ సినిమా జనాలు ఉన్నట్టు రష్గా ఉంటారు అనుకుంటే ఇంట్లో చావుకలు కనిపించట్లేదు. బాడీని లేపుకుపోయారేమో. బాడీ లేపుకెళ్ళిపోయినా ఏడుపులేని ఉండాలిగా. ఏడ్చేడ్చి అలిసిపోయి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారేమో. మామా! ఆవిడే కదా పోతా. అమ్మా అమ్మా బాబు అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నువ్వు వస్తావని తెలియక కాఫీ మొత్తం తాగేశాను. ఇంట్లో పాలు కూడా లేవు. నేను ఏడుస్తుంది కాఫీ గురించి కాదు, మరి బామ్మ. చెల్లమ్మా బామ్మ ఎలా పోయింది? పొద్దున్నే లేచి స్నానం చేసి 2 వాయిలు ఇడ్లీలు తిని ఇంత గ్లాసుడు కాఫీ తాగి గుడికెళ్ళింది అంతే. గుడిగంట కొడితే ఊడి నెత్తి మీద పడి చచ్చిపోయిందేమో పాపం. అంటే ఆ దేవుడి సమక్షంలోనే రాలిపోయిందనమాట. నాకు చావంటూ వస్తే అలాగే చావాలనుందిరా. అదిగో అంజలిదే బామ్మ డీటెయిల్స్ వాయిస్ ఇంకా నా చెవిలో హొరుతుతూనే ఉంది. వాయిస్ ఏంటండి, మీరు వచ్చారని బామ్మ ఆత్మరూపంలో వస్తే నేను ఆత్మనేంటి అంట్ల మీదవా? చంద్రముఖ జ్యోతిక బామ్మ నువ్వు ఇంకా పోలేదా? నీ పెళ్లి చూడకుండా నేను ఎక్కడికి పోతాన్రా? నీకు మంచి మేలు విత్తనాన్ని చూశాను రా. ఆ మాట చెప్తే నువ్వు రావని బామ్మని చంపేశావు. నాకు మళ్ళీ పెళ్లి చూపులా, నీ చేస్తే చూడను. నువ్వేంటే వసుదేవతల నాకాలు పెట్టుకున్నావు? నువ్వు అడ్డగాడిదివని నా తోటి వాళ్ళంతా సాయంత్రం కాగానే స్కూటర్ వెనక సీట్లో కూర్చుని మోగుణ్ణి వాటేసుకుని ప్రకాశం బ్యారేజ్ కి షికార్లకు వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను స్కూటర్ మీద ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంతేనా? నీ కూడా ఎందుకు, మీ బావగారు కూడా వెళ్దామని. ఏమండి, మీరు అన్నయ్యనా? మీకు లివర్ ఉందా? ఎవరెవరో కాళ్ళు పట్టుకుని చెల్లి పెళ్లి చేయాల్సింది పోయి మీ కాళ్ళు పట్టించుకుంటారా? ఆహా, మీకది లేదండి. ఏంటిది? సిస్టర్ సెంటిమెంట్. మొగుడు కావాలి బాబోయ్ అని అలమటిస్తున్న బంగారు చెల్లి బాధను అర్థం చేసుకోలేని మీరు అన్నయ్య కాదండి. నాకే గాని ఇలాంటి చెల్లెలుంటే నీకు నచ్చిన వాడితో లేచిపో అమ్మా అని ఖర్చులకు డబ్బులు ఇచ్చి సూట్ కేసు ఎత్తి మరీ పంపించేవాడిని. సర్లే ఏదో లీడ్ లేవుకో. అంతేనా? ఇదే లాస్ట్ పెళ్లి చూపులు. ఓకే అంటే ఓకే, లేకపోతే నేను జన్మలో పెళ్లి చేసుకోను. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి, రండి. రే సార్కి కుర్చీ అయ్యి. కూర్చోండి. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయ వల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకమని తట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే చేతో ఏంటో పరాచకాలు ఉండండి. దూరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తానుగాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, కొందరు దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటిపోతున్న వేసాను. పనిలో పని. మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 ఎస్ఆర్సీ లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే ఎస్ఆర్సీ గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరాడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. తీరామా సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసేటండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను.
నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది కానీ. సర్లేండి మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదండ్రా. లేదంటాడు. బాబుగారు పిలుస్తున్నారండి బాబు. అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటైనా. అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? ఆ ఎదో పిలిస్తేనే రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ 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 రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో. బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి ఎలకలాగా. రండి. ఈ వెయిటింగ్ ఏంటరా బాబు. మామయ్య అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి. ఆ పిల్ల వచ్చి అందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉంది అల్లుడు, ఫలితం కొత్తగా ఉంటది. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే. వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళ నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి అంతే. 3 ముళ్ళు 7 అడుగులు అరుంధతి నక్షత్రం. నువ్వు వెళ్ళి మోత్తి. సరే. ఎంత బరువు ఉంది, కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓ ఇప్పుడు నేను గుడ్డోడిని. చూడదేంటి? వస్తాను. గుడ్డివాడిలా ఉన్నాడే. యాండి ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. అయ్యో యాండి ఆగమంటుంటే ఇప్పుడు ఏం చేయాలి? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఏమమ్మా రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక? అయ్యో సారీ అండి, ఏదో కంగారులో జరిగిపోయింది. ఏమండి ఏమండి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తున్నాడు. మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు. పోదాం పదండి. ఏమండి ఏంటి బతిగా ఉన్నారా? నా చెయ్యి పట్టుకు పైకి లాగాడే. ఆ చెయ్యిలా పారేయండి. చెయ్యిలా ఇవ్వండి. రండి. అబ్బా ఎవరది? ఎవరు నన్ను తోసింది? ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా. తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్ముని క్షమించండి బాబు. బాబు ఏమండి ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి. ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు. ఆయనే ఈయనమ్మా. నానాజీ నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురూజీ. అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం. ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా? అంత గొప్ప వ్యక్తికి కళ్ళెలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులుంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒక రోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోట పెళ్లి కుదురుతూ. కరెక్ట్. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు తల్లి. తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం నీడే, మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే. ఎక్కువ చేస్తున్నాడు. వద్దు నానాజీ వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా? ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నానాజీ. ఈ పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా. లేచిపోయింది. అలాగా? పాపం.
హలో, ఏంటి కిమ్స్లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థ్యాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి. గురూజీ, మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నాన్న, అది అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్నీ ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. సార్ ప్రోత్సా హోటల్ లోపలికి వచ్చి మరీ అడుకోవాలా? నేను అడుక్కోవడం లేదు సార్. తాయి భాషలో ప్రోత్సా అంటే నమస్కారం. అక్కడ పెట్టడం మర్చిపోయి ఇక్కడ పెడుతున్నాను. ఇది ఏంటి సార్? ఏ తీసుకుని పారిపోతావా? కాదు సార్, హోటల్ ఓనర్ గా ఇది నా డ్యూటీ. ఓకే. ఈ బిల్లు బాయ్ ఎక్కడ తెచ్చాడో ఏంటో. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో, ఆయన ఫారినర్ కాదు, మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షూర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉంది. హలో, నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. ఒంటరిగా వచ్చారేంటి సార్? షాపింగ్ కా? కాదు, హనీమూన్ కి. అందుకైతే మా హోటల్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయండి. నోరు మూస్తావా? మీద రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా, నేను బాత్రూమ్ అనుకున్నానే. బాత్రూమ్ అది. ఇదిగా. ఇదేంటి సార్ రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా, నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు నాకు డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు. 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి. ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. నేను బేరర్ను కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం. నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడు ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో, ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105, ఈయన 1106 తీసుకెళ్ళాం. మనలో మనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదప్పితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారా? పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్, మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు. ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరీగా, ఇక నీకు అడ్డు అదుపు లేదురా, రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. ఏటి బంగారమే? అమ్మాయ్యదవా, దీన్ని ఇంట్లో కలిపి నొక్కేస్తున్నావా? అయ్యగారు చూస్తున్నారు. అది గుడ్డోడు, ఆడికి ఏం కనబడదు. ఒరే శెట్టి, అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదు అయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే,
నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీదెంత మర్యాద అయిన మనసురా. నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. బాబు గారు మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందెం కాదు, అదే నా బాబు కాదు. దారా దా దా. ఓన్లే నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా? టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషిని. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా వస్తావా? ఏది ఇదే కదా చెంప? ఎదవా, అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రికోసారి నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి, మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించ, అదే క్షమాపణలు చెప్పుకుందామని. ఏం అక్కర్లేదు. దీని డేట్లు నువ్వు చూస్తున్నా? అమ్మగారు వస్తున్నాను. పిలిచింది నిన్ను కాదు, నన్ను. మా ఆవిడ దానికి కూడా రేఖ రామ రామ. మా ఆవిడ కన్నా ఇదే పని, కానీ ఆస్తి లేదంతే.